బరువు తగ్గడం ఎలా అనేది చాలా కుస్తీ పట్టే విషయంలాగా చాలామందిలో ఉంటుంది. ఎందుకంటే కాస్త ఎక్కువ బరువు ఉన్నవాళ్ళు బరువు తగ్గాలని కోరుకుంటారు. కోరుకుని దానికోసం బరువు తగ్గడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. చేస్తూ ఒక 4 కిలోలో 5 కిలోలో వెయిట్ తగ్గడం, మళ్ళీ వదిలేయగానే మళ్ళీ పెరగడం, ఇదొక రెగ్యులర్ ఎక్సర్సైజ్ లాగా ఇబ్బంది పడుతూనే ప్రయత్నం చేస్తూ వస్తాం. వయసు తక్కువ ఉన్న సందర్భాల్లోనేమో పెద్ద ఇష్యూ కాదు, కానీ 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన తర్వాత ఇప్పుడు వెయిట్ లాస్ కోసం ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ అప్పుడు చేయలేము. ఆ వెయిట్ ఏమో భరించే స్థితికి మన శరీరం దాటిపోతుంది. ఫిట్నెస్ తగ్గడం వల్ల ఇబ్బంది అవుతుంది. అప్పుడు చాలా రిస్క్ అవుతాం. అందుకే అది ఎట్లా ఉంటుందంటే, వెయిట్ తగ్గాలి అని కోరుకునే వాళ్ళకి మనసులో అదొక బలమైన కోరిక. నాకు వ్యక్తిగతంగా నాకైతే చిన్నప్పటి నుంచి ఒక ఫీలింగ్ ఉండేది. లావుగా ఉన్న వాళ్ళని చూసి అయ్యో నేను అట్లా లేనే, వీళ్ళు భలే లావు ఉన్నారే అంటే చూస్తాం ఎంత బలం ఉందో, అబ్బో అద్భుతం, బలహీనంగా ఉన్నాం, అయ్యో సన్నగా ఉన్నాం. కానీ కాస్త ఈ పెద్ద వయసు వాళ్ళని గమనిస్తున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అమ్మో బరువు లేకుండా ఉండడమే మంచి పని అయిపోయింది, లేకపోతే ఎంత రిస్క్ అయ్యిద్ది అని ఇప్పుడు అర్థమైంది.